నమస్కారం ఎంఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. తల్లికి వందనం ప్రభుత్వంలో భారీ కోతలు విధించిందన్న జెడ్పీ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం మోసకారి ప్రభుత్వమని వ్యాఖ్య. కూటమి పాలనతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్న డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. 100% హామీలు అమలు చేస్తామని స్పష్టీకరణ. మన్యం జిల్లాలో సిపిఎం వినూత్న నిరసన. కూనేరు ప్రధాన రహదారి మరమ్మతులు తక్షణమే చేయాలని డిమాండ్. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 11,000 కోట్ల నుంచి 12,000 కోట్లు లబ్ధి చేకూరాల్సి ఉండగా కేవలం 8,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని జెడ్పీ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది మోసాలు, అప్రజాస్వామిక పరిపాలనపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముద్రించిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కేసులు, మోసాలు, అవినీతి, అబద్ధాలు, దాడులు, దోపిడీలు తప్ప ప్రజలకు చేకూరిన లబ్ధి ఏదీ లేదని తెలిపారు. అధికారంలోకి రాగానే పింఛన్ 4,000 చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏడాదిలో ఒక్క కొత్త పింఛన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం 4,000 నుంచి 5,000 కోట్ల అవసరం కాగా కేవలం 1,000 కోట్లు మాత్రమే కేటాయించి పథకం అమలు పూర్తయినట్లు సీఎం చంద్రబాబు హుందాగా అబద్ధం చెప్పేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేసి ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో మీరు ఎన్నికల్లో 24 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. దానికి కారణం మీరు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ఓ పక్క సూపర్ 6 అని, ఈ హామీలకి ప్రజలు కొంత ఆకర్షితులయ్యారు. అవి పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చిన తర్వాత మీరు ఈ సంవత్సర కాలంలో చేసింది ఏంటి? మీరు ఇవాళకి ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా సంవత్సర కాలం అయిపోయిన తర్వాత 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మీరు హామీల్లో చాలా గొప్పగా చెప్పారు. 4,000 రూపాయల పెన్షన్ ఎన్నికల హామీ ఇచ్చాం, ఎన్నికల హామీలో 4,000 రూపాయల పెన్షన్ పెంచాను, చాలా మంచిది. కానీ మీరు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఎన్నికల నాటికి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఈ జిల్లాలో? ఈరోజు ఎన్ని పెన్షన్లు తీసుకుంటున్నారు చూడండి. గత ప్రభుత్వంలో ఏ పెన్షన్లు అయితే ఇస్తున్నారో ఆ రోజు 3,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని మేము ఏదైతే ఇచ్చామో దాన్ని 4,000 రూపాయల పెన్షన్ చేస్తూ ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ ఈ సంవత్సరం 6 మాసాలుగా ఒక్క పెన్షన్ అయినా మీరు అదనంగా ఇచ్చారా? ఇది కాక ఇంకా కొత్తగా చెప్పారు. ఏదో మంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి, బాబు నీ పెన్షన్ వస్తుందా? లేదు నాకు ఇంకా 60 సంవత్సరాలు ఏంటంటే, నీకు ఎన్ని సంవత్సరాలు? నీకు 50 సంవత్సరాలు. అయితే మన ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తున్నాం కానీ పెన్షన్ అన్నారు. 50 సంవత్సరాలు ఏంటి పెన్షన్ ఏమైనా వచ్చిందా? మీ సూపర్ 6 అమలు ఏంటి? గత ప్రభుత్వంలో ఉన్న లబ్ధిదారులకు సూపర్ 6 ఇవ్వడం మీ సూపర్ 6 అని చెప్పలేదే మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పారు. 50 సంవత్సరాలు నిండితే నీకు పెన్షన్ అన్నారు. నీకు 60 సంవత్సరాలు నిండిపోయి 4,000 పెన్షన్ 40 సంవత్సరం 48,000 వచ్చేద్దా అన్నారు. ఇది మీ సూపర్ 6 విధానం. సరే ఇంక రెండోది ఏదో నిన్న తల్లికి వందనం. మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు 84 లక్షల మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ 84 లక్షల మందిలో మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? మీ బడ్జెట్ ఎంతమంది పెట్టారు? సుమారు దానికి కావాల్సిన అమౌంట్ ఎంత? సుమారు ఆల్మోస్ట్ 11,000 పైచీల కోట్లు, 12,000 కోట్లు కావాలా? మీరు ఇచ్చిందంతా 8,000 కోట్లు సుమారు. అంటే 3 వంతులు వేసుకుంటే ఒక వంతుని ఎగరగొట్టారు. ఇది మీ అమ్మఒడి. ఒక ప్రభుత్వం చేస్తున్న ఇంప్లిమెంటింగ్ స్కీమ్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇక్కడ 1,000 రూపాయలు 2,000 రూపాయలు మీరు అనవసరంగా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ డబ్బులు మీరు కావాలని దానికి ఎవరు రకరకాల పేర్లు పెట్టారు. మరి మీరు వచ్చి 15,000 రూపాయలు చెప్పారే. మీ దగ్గర పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీరు వచ్చి సుదీర్ఘమైన ముఖ్యమంత్రిగా పనిచేశారే. మీరు 15,000 రూపాయలు నీకు 15,000 చెప్పినప్పుడు మీ 15,000 రూపాయల్లో రేపు మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పి గత ప్రభుత్వం చేసిందే. ఒకవేళ అలాంటిది ఉంటే దానికి కలిపో దానికి కాదనో చెప్పాలి కదా. మీరు అలా చెప్పకుండా 15,000 అన్నారు. ఇప్పుడు వచ్చి పెద్ద గొప్పగా 2,000 రూపాయలు ఏదో మీరే మెయింటెనెన్స్ చేస్తున్నట్టు, గత ప్రభుత్వాల్లో ఇంకోటి జరగనట్టు మీరు చేస్తే అదేదో మెయింటెనెన్స్, మిగతా వాళ్ళు చేస్తే అదేదో తప్పులాగా మీరు చేస్తున్న కార్యక్రమం. సరే 2 అయిపోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా క్యాజువల్గా ఒక హామీ ఇచ్చిన తర్వాత దాన్ని బడ్జెట్లో పెట్టి
ఆ బడ్జెట్ ఇంప్లిమెంట్ చేసి, లేదా ఇంప్లిమెంట్ చేయకపోయినా మేము బడ్జెట్లో ప్రొవైడ్ చేశాను, ఈ బడ్జెట్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా రేపు ఎల్లుండి మీకు ప్రొవైడ్ చేస్తాను. అసలు మీరు బడ్జెట్లో మిగతా హామీలు ఏవైతే ఉన్నాయి, రైతు భరోసా, ఇవాళ రైతు భరోసా మీరు ఎంత పెట్టారు? 1000 కోట్లు. సుమారుగా దానికి ఎంత అవసరం పడుతుంది? 4000 నుంచి సుమారు 5000 కోట్లు పడుతుంది. దాన్ని మీరేం చెప్తున్నారు? ప్రధానమంత్రి గారు వాళ్ళు వచ్చి రేపు 20వ తారీఖు లాంచ్ చేస్తారు, దానికి మాది కూడా మ్యాచ్ చేసేస్తాం. వారు చెప్పడం ఏంటి, మీరు మ్యాచ్ చేసేయడం ఏంటి? ఇంకా చాలా విచిత్రమైన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆడబిడ్డ నిధి. ఆ రోజు మేము వచ్చి 75,000 రూపాయలు, 18,750 రూపాయలు ప్రతి మహిళ ఆర్థికంగా వారు నిలదొక్కోవాలి, వాళ్ళు బలోపేతం చేస్తాం. మీరేం చెప్పారు? ఆడబిడ్డ నిధి అన్నారు. నిధి అని చెప్పి ఇంటికి వెళ్ళారు ఆ మంత్రి గారు, చాలా మంత్రి గారు కాదు అందరు, కానీ ఆ మంత్రి గారికి ఒక ఫేమ్ అయ్యారులేండి, అంతకనే లేదు. ఆ మంత్రి గారు ఏం చెప్పారు? నీకు ఎంతమంది అమ్మ ఆడపిల్లలు? మే 18 సంవత్సరాల ఇంటికి అమ్మ పాప ఉంది, 1500 రూపాయలు నెలకు పడిపోద్ది. సరే లెక్కేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏదో P4 అంట. మీరా మీ ఎన్నికలు ఇవ్వడం ఏంటి? అలవలో P4 వచ్చి తెచ్చి మీకు డబ్బు ఇవ్వడం ఏంటి? ఇది అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ప్రభుత్వం ఎన్నుకున్నందుకు వాళ్ళు ఎంత చిన్న చూపు చూసే విధంగా అయిపోయింది. ఇంకో మంత్రి గారు ఇంకోటి చెప్పారు, ఇది ఆర్టీసీ బస్సు 15వ తారీఖు లాంచ్ అయిపోయింది, ఆగస్టు 15. దానికి మీరేం చెప్పారు? భోగాపురంలో యువకాలం సమావేశంకి వచ్చి మీరు చెప్పారు, అక్క చెల్లెళ్ళు ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే విజయనగరం బస్సు ఎక్కిపోవచ్చు అన్నారు మా జిల్లా మంత్రి గారు. మా గిరిజన శాఖ మచ్చులు అసెంబ్లీలో చెప్తారు, అబ్బాయి అలా లేదు, సాలూరు నుంచి సాలూరు నుంచి పార్థపురాల దగ్గర తప్పి జిల్లా హెడ్ క్వార్టర్ తప్పింది, జిల్లా తప్పింది, సాలూరు నుంచి పార్థపురం బస్సు వేసి రోజు తిరుగుతారు. ఎవిడేమన్నా మీరు ఎన్నికల్లో వచ్చి తిరుపతి ఉచితంగా వెళ్ళిపోవచ్చు అన్నారు, సింహాచలం ఉచితంగా వెళ్ళిపోవచ్చు అన్నారు, అన్నవరం వెళ్ళిపోవచ్చు అన్నారు, ఇంకెక్కడైనా తీర్థయాత్ర అన్నారు. రేపు పుస్తకాలు వస్తున్నాయి, అందరూ ఉచితంగా వెళ్ళిపోవచ్చు అని చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఏంటి చెప్తున్నారు? అచ్చే జిల్లాలను తిరగాలి తప్ప ఇంకెక్కడ తిరగకూడదు చెప్తారు. అంటే ఎన్నికల ముందు వచ్చి మీరు వచ్చి ఇలా చెప్పి ఆవిడ వచ్చి అసెంబ్లీ వేదిక వచ్చి ఆవిడ అలా చెప్తున్నారు. అంటే ఎలా మీరు దీన్ని ఈ ప్రజల్ని హామీల్ని మీరు అమలుపరిచామని చెప్తారు? ఇక 4వ గ్యాస్ సిలిండర్లు అది చూసాం, అక్కడ పొగ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఎక్కడో గ్రామాల్లో ఎవరు కూడా అసలు కట్లు పోయేలేదు. ఆయన అమ్మ ఎందుకు పొగ వస్తుంది, ఇంక నువ్వు పొగ బాధలేదు నీకు 3 సిలిండర్లు ఇచ్చేస్తావు అన్నారు. ఆయన వచ్చి 3 సిలిండర్లు అన్న, 3 సిలిండర్కి 1 సిలిండర్ అన్న, 1 సిలిండర్ కూడా డబ్బు మీరు ముందు కట్టండి, తర్వాత మీకు పడతాయి అకౌంట్లో అన్నారు. ఆ 3 సిలిండర్ కాస్తే 1 సిలిండర్కి వచ్చింది, మిగతా 2 సిలిండర్ ఏంటో తెలియదు. ఇది మీ సూపర్ 6 అమలు పరిచయం. ఇంక ఇవి కాక ఇంకా చెప్పారు, ఆ పిల్ల ఎవరిని చూస్తే ఏం బాబు నువ్వు ఏడు చదువుకున్నా? బాబు డిగ్రీ అయింది, ఇంకా ఉద్యోగం కూడా చదువుతున్నా. అమ్మమ్మ డిగ్రీ నీకు ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు 3,000 నీకు కొడుకు అన్నారు. ఇక నిన్న ఏంటి అంటున్నారు? ఆ నిరుద్యోగ వృత్తి ఉంది ఎక్కడ ఉందో తెలియదు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇక సరే ఇంకా రాబోయే రోజుల్లో చాలా మాట్లాడతాం. ఏదో కొంతమంది మా జిల్లాలో శాసనసభ్యులు అయితే కంపెనీలు పెట్టేస్తున్నారు వాళ్ళు, ఎమ్మెల్యేలు. సరే ఆ కంపెనీలు పెట్టడాలు అవన్నీ ఎతకడాలు అవన్నీ తర్వాత చూద్దాం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎదుగుతాం పోతాంలో ఖచ్చితంగాను. అవి టైం వస్తప్పుడు ఇంకా బోల్ టైం ఉంది వాటికి. ఈలోపు ఉద్యోగాలు ఎక్కడైనా ఈ సంవత్సర కాలంలో ఇక 4 ఉద్యోగాలు వేసామని ఇక లేకపోగా ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసిడు, ఏవో తొలగించాడు. ఇలా కాకుండా కొత్త ఉద్యోగాలు ఏమన్నా ఒక్క ఉద్యోగం. ఇవాళ నిరుద్యోగ వృత్తి లేదు, కొత్త ఉద్యోగాలు లేదు. మీరేం చెప్తారు? సూపర్ 6 అమలు పరిచేసామని చెప్తారు. ఇది మీ సంక్షేమం తాలూకు పరిస్థితి, సంవత్సర కాలంలో మీ తాలూకు పరిస్థితి. ఇక రెండో దానికి వచ్చేసరికి ఇంకా అభివృద్ధి. ఇక అభివృద్ధికి వచ్చేసరికి అబ్బాబా గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, ఇక అంతా మేము వచ్చి అభివృద్ధి చేసేస్తాం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి అయిపోయింది, ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం అన్నారు. మరి కొత్త రాకపోగా ఇవన్నీ మూతపడిపోతున్నాయి. సరే ఇక అభివృద్ధికి వచ్చేసరికి మొత్తం రోడ్లన్నీ మీరు తెలియదు చూడండి, సంక్రాంతికి వచ్చేసరికి మొత్తం రోడ్డు అంతా గదగల భూతార్థాలు చూసి రావచ్చు అన్నారు. ఇక అలాగే వచ్చే టైం పడి దగ్గర పడింది. మరి మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి దగ్గరుండి అన్ని గోతులు అన్ని గాతలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఫోటోలు తీస్తాం. గౌరవ ఉప ముఖ్యమంత్రికి మీ ద్వారా తెలియజేస్తాను. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే జనరల్ ఫండ్స్ సాధారణ పద్దు కింద వచ్చే నిధులు, ₹1 నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ఆర్థిక సంఘం నిధులు అంటారు, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, 15th ఫైనాన్స్ నిధులు ఇప్పటికి వచ్చి నా గత జిల్లా పరిషత్ సమావేశంలో నేను చెప్పాను, ఆ నిధులు రాలేదని చెప్పి నేను లేఖను కూడా రాశాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి వారి దగ్గర నుంచి నాకే ప్రత్యుత్తరం కూడా రాలేదు. అయినప్పుడు కూడా మీ ద్వారా తెలియజేస్తాను, ఇప్పటికి వచ్చి ఆర్థిక నిధులు విడుదల కాలేదు. పంచాయతీలు ఎలా అభివృద్ధి చెప్తాయి? ఏమైపోయి మీ నిధులు రావాల్సిన సమయంలో మీరే కదా ఇవాళ దానికి సంబంధిత మా శాఖ మంత్రి మరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ రోజు భూసేకరణ చేశాం, అన్ని అనుమతులు తెచ్చాం, సుమారు 23% పనులు పూర్తి చేశాం. ఆనాడు శంకుస్థాపన చేసే వేదిక మీద ఈ ప్రాంతవాసి రాజావాసన జిఎంఆర్ గారు గండి మల్లికార్జున గారు చెప్పారు, 2026 సంవత్సరానికల్లా అది పూర్తి చేస్తానని చెప్పారు.
దానికి సంబంధించి పనులు చాలా త్వరితగతంగా జరుగుతున్నాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మౌలిక వసతులు క్రియేట్ చేయాలి. పవర్ కానీ, లేదు వాటర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేదు రోడ్స్ కానీ. ఈ మూడింటికి సంబంధించి సంవత్సర కాలంలో కనీసం ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. ఇది 26వ సంవత్సరం వాళ్ళు పనులు పూర్తి చేసిన తర్వాత ఇవన్నీ పూర్తి అయితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం అవుతుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్న సమయానికి వాళ్ళు పూర్తి చేసి ఈ పనులన్నీ పూర్తి కాకపోతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. మీ అలసత్వం కారణంగానే ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుకి మళ్ళీ మీరు కృషి చేస్తున్నారు, ఈ ప్రాంత అభివృద్ధి కారకులు కాకుండా ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదని ముందుగా చెప్తున్నాం. మీకు ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నవన్నీ కూడా మీకు అందుకే చెప్పాను. ఈ బేరీజ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు, మీ ప్రభుత్వం హామీలు, కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి హామీలు ఏంటి? జగన్ నమ్మకం, ఆయన హామీ ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. మీదేంటి? మోసం. క్లియర్గా చెప్తున్నాం కదా, మీ మోసం గణాంకాలతో చెప్పాం, జరుగుతున్న పరిస్థితులు చెప్పాం. గ్రామాలకు వెళ్ళండి, మీరు గ్రామాలకు వెళ్ళి ఆడబెట్టినది P4 కింద వస్తుందని చెప్పండి ధైర్యంగా. ఆ P4 రేట్ అడుగుతారు, మీరు చెప్తారు కానీ మీ శాసనసభ్యులు పంపించండి గ్రామాలకి. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది. సరే, ప్రజలు అత్యాసపోయారనో లేకపోతే ప్రజల్లో కొంత మీడియాలో కొంత డైవర్షన్ అవడం వలన జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటమిని ఉందాకని స్వీకరిస్తూనే ప్రజల తరపున ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు అమలు పరిచేంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాము. ఈ సంవత్సర కాలంలో మీరు కేవలం మోసాలు, హామీలతో, అబద్ధాలతో, కేవలం కేసులతో, కేవలం భయభ్రాంతులు చేసే విధంగా మీరు పరిపాలన చేశారే కానీ ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజలు ఇచ్చిన ఓటుతో మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించలేదని చెప్పి మరొకసారి కోరుకుంటూ, రాబోయే కాలమైనా మీకు ఇచ్చిన అవకాశంతో, ప్రభుత్వం ఇచ్చిన తీర్పుతో మంచి పరిపాలన అందించాలని, ప్రభుత్వం మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలుపరచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సమాజంలో పుట్టి సమాజం ద్వారా పెరిగిన మనం తిరిగి సమాజం కోసం పనిచేసి రుణం తీర్చుకోవాలని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎండి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సారథి వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రత్యేక అవసరాలు గల బాలికలతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ముందుగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారికి మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా సారథి వెల్ఫేర్ విద్యార్థులకు కావాల్సిన మెడికల్ ప్రయోజనాలను చూస్తున్నామన్నారు. తన జన్మదినాన్ని ఈ విధంగా వీరితో జరుపుకోవడం అత్యంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సారథి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ప్రదీప్ మాట్లాడుతూ రమేష్ కుమార్ లాంటి ప్రజా సేవకుల వలన తమలాంటి సంస్థలు ముందుకు వెళ్తున్నాయన్నారు. గతంలో విద్యార్థులకు అత్యవసర చికిత్సలు అందించారని గుర్తు చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా జన్మదినం సందర్భంగా ఇవాళ సారథి వెల్ఫేర్ అసోసియేషన్ బ్లైండ్ స్కూల్ పిల్లలందరికీ కూడా వాళ్ళకి లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సారథి వెల్ఫేర్ అసోసియేషన్ మనకి సంవత్సరం నుంచి వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళకి అన్ని విధాలుగా మెడికల్ పరంగా ఏదొచ్చినా కూడా ఫ్రీగా అందిస్తామని 1 year ముందు ఇదే నా పుట్టినరోజు నాడు వాళ్ళని స్కూల్ని దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకోవడంతో పాటు వాళ్ళ బాగోగులు చూసుకుంటూ రీసెంట్గా వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వస్తే ఫ్రీగా ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా
ఉన్నారు వాళ్ళు కూడా. ఈ సొసైటీలో పుట్టి పెరిగాం, ఈ సొసైటీలో సంపాదిస్తున్నాం, ఈ సొసైటీకే మనం తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ స్థానిక క్వీన్స్ ఎన్ఆర్ హాస్పిటల్ పెట్టి 8 సంవత్సరాలలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా ఈ లాస్ట్ ఇయర్ నా పుట్టినరోజు నాడే వీళ్ళని దత్తత తీసుకోవడం జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత చేసినా, ఎంత మనం సెలబ్రేట్ చేసుకున్నా లేని సాటిస్ఫాక్షన్ ఇవాళ ఈ పిల్లలతో అందరితోని పుట్టినరోజు జరుపుకోవటం నిజంగా ఒక అదృష్టంగా భావించి అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వీళ్ళందరితో కలిసి పుట్టినరోజు జరుపుకోవటం. ఈ అవకాశాన్ని ఇచ్చిన సారథి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రదీప్ గారికి, అందరికీ కూడా ఈ అవకాశం మాకు కల్పించినందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు శారదీ వెల్ఫేర్ అసోసియేషన్కి గత సంవత్సర కాలంగా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ అండ్ ఈ ప్రతి పుట్టినరోజు మా దగ్గర సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యామిలీతో పాటు ఈ సంవత్సరం వచ్చి అందరితో పాటు మాతో పాటు పాల్గొని ఆయన సెలబ్రేషన్స్లో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ముందుగా రమేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్న నా తరపు నుంచి, మా శారదీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి, ప్రత్యేకంగా మా విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి కూడా. ఎందుకంటే మా స్టూడెంట్స్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రాబ్లం అనేసరికి కూడా సార్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మేజర్ ఆపరేషన్స్ 2 ఆపరేషన్స్ చేయడం జరిగిందండి. అండ్ ఒకసారి కొంచెం ప్రాబ్లం వచ్చే లాస్ట్ ఫిబ్రవరిలో, ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే మొత్తం హాస్టల్ అంతా కూడా వైరల్ ఫీవర్తో సఫర్ అయితే వాళ్ళ స్టాఫ్ కానీ సార్ కానీ అందించిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఎన్నో సంవత్సరాలుగా మేము మెడికల్ ఇష్యూస్ మా స్టూడెంట్స్ గురించి చాలా మేము టెన్షన్ పడుతుండేవాళ్ళం. గత 1 year నుంచి మాకు ఆ టెన్షన్ లేకుండా చేస్తూ అండ్ ఈరోజు ఇంత గ్రేట్ డేని ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నందుకు సార్ కూడా నా తరపు నుంచి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసరూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరిట రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వయంగా ఈ నెల 9వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చి ఆయన చేతుల మీదుగా చెక్కులు అందించిన విషయం తెలిసిందే. కాగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన చెక్కులు బ్యాంకుకు వెళ్లి నగదు తీసేందుకు ప్రయత్నించగా బ్యాంక్ అధికారులు అవి చెల్లుబాటు కావని చెప్పడంతో విద్యార్థులు తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. దీంతో వారంతా కలిసి డిఈఓ కార్యాలయానికి చెక్కులతో చేరుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం ప్రభుత్వం డిఈఓకు మాత్రమే నిధులు డ్రా చేసేందుకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో ఆ విషయం తెలియని అధికారులు ఇన్ఛార్జ్ డిఈఓతో చెక్కులపై సంతకాలు చేయించారు. ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించిన సంబంధిత విద్యాశాఖ అధికారులు 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని, నిధులను విత్డ్రా చేసేందుకు వీలుగా బుధవారం ఇన్ఛార్జిగా ఉన్న డిఈఓకు ఎఫ్ఎస్సి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ నియమించారని తెలిపారు. అయితే ఈ తతంగమంతా ఈ నెల 11న జరగగా దాదాపు 6 రోజులు గడుస్తున్న చెక్కులు చెల్లుబాటు కాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ మేరకు డిఈఓ కార్యాలయ అధికారులు స్వయంగా చెక్కులు రిటర్న్ తీసుకొని విద్యార్థులకు నగదును అందించారు. సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఇచ్చిన చెక్కులు ఈ విధంగా చెల్లుబాటు కాకుండా వెనక్కి తీసుకొని నగదు ఇవ్వడం పట్ల అధికారుల తీరుతో విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం చెందారు. పార్వతీపురం అనే జిల్లాలో స్టేట్ వైడ్గా గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వారు 6వ తారీఖుని అమౌంట్ మొత్తం మాకు డిఓ గారి అకౌంట్లో డిపాజిట్ చేశారు. అయితే 7వ తారీఖు సెలవు వచ్చింది, 8 ఆదివారం, 9 ఏమో మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉన్నది. నేను డిఓగా ఇన్ఛార్జి ఉన్నాను. చెక్కులు మరి మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి వెంటనే చెక్కులు ఇచ్చాను. అయితే నాకు ఎఫ్ఐసి రాకపోవడం వల్ల చెక్కులు కొంచెం లేట్ అయింది. అమౌంట్ మాత్రం తప్పనిసరిగా అమౌంట్ ఉన్నది. ఈరోజు నేను కలెక్టర్ గారు నాకు 12వ తారీఖుని నాకు ఎఫ్ఐసి ఆర్డర్ ఇచ్చారు. 13వ తారీఖుని 70 చెక్కులు క్లియర్ చేశాను. మిగతా చెక్కులు ఈరోజు అందరికి మరి లేట్ అవుతుందని వెంటనే క్యాష్ చేసి పిల్లలకి బై క్యాష్ ఇస్తాం జరుగుతుంది. ప్రోగ్రామ్ తగ్గిన వల్ల సంతకం పెట్టి ఇచ్చేసాను. స్టాంప్ వేయాల్సింది వీళ్ళు మినిస్టర్ స్టాంప్ మరి చూడలేదు. ఇది పొరపాటు అది స్టాంప్ వేయలేదు. స్టాంప్ కూడా అందరికీ సంతకం పెట్టి అక్కడే సంతకాలు పెట్టి చెక్లు ఇచ్చేసాను. స్టాంప్ టయానికి అక్కడ ఆ కార్యక్రమం అక్కడ లేకపోవడం స్టాంప్ పెట్టి మిస్ అది పొరపాటు జరిగింది అంతే. స్టాంప్ వ్యక్తిగతంగా పోవడం అదే లేదు. వాళ్ళు ల్యాబ్స్లో పొరపాటుని నేను చూసుకోలేదు అంతే. ఇప్పుడు నాకు ఎఫ్ఐసి రాకపోవడం వల్ల చెక్కులు రిటర్న్ అయినాయి. నాకు ఎఫ్ఐసి వచ్చిన తర్వాత 2 బ్యాంకులకి వెళ్ళి నా యొక్క సెక్షన్ సిగ్నేచర్ క్లియర్ చేశాను. ఇప్పుడు చెక్కులు రిటర్న్ ప్రసక్తే లేదు. చెక్కులు కేవలం డ్రా చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని, కూటమి ప్రభుత్వం మాత్రం అర్హులైన కుటుంబంలోని పిల్లలందరికీ తల్లికి వందనం ఇచ్చారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. మంగళవారం విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. సీఎం చంద్రబాబు 100% ఎన్నికల హామీలను అమలు చేస్తారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ విజయవంతమైన పాలనను చూసి ఓర్వలేకే వైకాపా నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. నారా లోకేష్ గారు కొన్ని నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పడం అనేది జరిగింది. కరెక్ట్గా స్కూళ్ళు తెరిచే సమయానికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ పథకం అమలు చేస్తాము, తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులన్నీ కూడా వేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే ఈ రోజున స్కూళ్ళు తెరిచే సమయానికి డబ్బులన్నీ కూడా తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పడడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా హర్షిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఒకరికే డబ్బులు పడిన పరిస్థితి. మరి ఈ రోజున 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి కూడా డబ్బులు పడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తే ఈ వైకాపా నాయకులందరూ కూడా బురద జల్లాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అయ్యా, మీ ఇంటి పక్కనున్న వాళ్ళనో, మీ ఇంటి ముందున్న వాళ్ళనో, మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళనో వెళ్ళి అడగండి డబ్బులు పడ్డాయా లేదా అని. స్కూల్ ఫండ్ కోసం 2000 రూపాయలు డైరెక్ట్గా స్కూల్ అకౌంట్లోకి వెళ్ళే ప్రక్రియ అనేది పెట్టుకుంటే అది నారా లోకేష్ గారో లేదంటే ప్రభుత్వం మింగేసిందో అని చెప్పి మీరు నిందలు వేయడం సబబా? మీ వైకాపా పార్టీ యొక్క అధికార సోషల్ మీడియా హ్యాండిల్లో ఇంత స్థాయి తగ్గి మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? వీటికి మీరు సమాధానం చెప్పండి. వీటికి సమాధానం చెప్పే మీరు రాజకీయాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మన జిల్లా విషయానికి వస్తే వైకాపా అధ్యక్షులు వారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఏదో పుస్తకం విడుదల చేశారు, ఈ ప్రభుత్వం అంతంత మాత్రంగా ఉంది అని. అయ్యా, గడిచిన 5 సంవత్సరాల్లో మీరు నీచమైన పరిపాలన అందించారు కాబట్టే ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. 3000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి అది పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న ఘనత మీది అని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఎక్కడైనా సమయానికి కొనుగోలు చేసిన ధాన్యం యొక్క డబ్బులు రైతుకి ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రాధాన్యత ప్రకారం చేసుకుంటూ వచ్చాం. వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయల పెన్షన్ మేము పెంచాం. గ్రామాల్లో ఉన్న నిరుపేద ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మారుతున్న కాలంలో
పెరిగిన రేట్లలో గౌరవంగా ఉండాలని చెప్పి అది మేము అమలు చేసిన పథకం నెంబర్ 1. అలాగే 175 నియోజకవర్గాల్లో కూడా 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని మేము ఓపెన్ చేయడం అనేది జరిగింది. మా హయాంలో అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు విద్యార్థులకు కానీ రైతులకు కానీ పెట్టిన బకాయిలన్నీ కూడా మేము విడుదల చేసిన మాట వాస్తవం కాదా? ఈ రోజున మళ్ళీ మేము తల్లికి వందనం కార్యక్రమం చేసాం. ఇంకో వారం రోజుల్లో రైతన్నలకి మేము ఏదైతే సంవత్సరం వారీగా ఇస్తామన్న డబ్బు ఏదైతే ఉందో అది కూడా దగ్గరలోనే ఇస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వైకాపా నాయకులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక అవగాహన ఉన్న పార్టీ. మా ప్రభుత్వానికి దూరదృష్టి ఉంది. మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది ఒక విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా యువ నాయకులు నారా లోకేష్ గారు. ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి ఏ రకంగా చేద్దామనే వీళ్ళు 24 గంటలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ మంచి పథకాల యొక్క ఫలాలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ రకమైన పుస్తకాలు ఏమైనా రిలీజ్ చేయాలనుకుంటే వాటన్నిటినీ కూడా అక్కడే చింపేసి మీ కిందున్న డస్ట్బిన్లో పడేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది రానున్న 4 సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం. ప్రజలందరి మన్ననలు కూడా గెలిచే రకంగానే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా చీపురుపల్లి రాధామాధవ అనే షాపింగ్ కాంప్లెక్స్లో వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్లో గల న్యూలిక్ అనే బట్టలు షాపు మొత్తం అగ్నికి ఆహుతి అయింది. వేకువజామున షాపులో నుండి పొగలు రావడంతో చూసిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే షాపులో ఉన్న సరుకు సగానికి కాలిపోవడంతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ జరగడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 35 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు షాపు యజమాని చెప్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తమకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేశారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిఐటియు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో ఆ సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ హెల్పర్లకి, మినీలకి సంక్షేమ పథకాలు రూరల్లో 7,000 10,000 లోపు ఉంటే వర్తిస్తుందని, అలాగే అర్బన్లో 12,000 రూపాయలు ఉంటే వర్తిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఒక జీవో రూపంలో ఇచ్చింది. దానికి కనీసం 7,000 రూపాయలు ఇస్తున్న మినీలకు కానీ హెల్పర్లకు కానీ సంక్షేమ పథకాలు అమ్మకు వందం కానీ లేదంటే రేషన్ కార్డులు కానీ ఇవ్వట్లేదు. వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగిగా ఆన్లైన్లో ఏదైతే ఉందో అంగన్వాడీ టీచర్ పక్కన అది తొలగించాలి. 11,500 రూపాయల జీతం అయితే 12,000 వస్తుంది ఆన్లైన్లో. ఎప్పుడు కలిపారో మాకు కూడా తెలియట్లేదు. అది వెంటనే ప్రభుత్వం మాకు చెప్పాలి. 12,000 రూపాయలు మా అకౌంట్లో పడట్లేదు, 11,500 వస్తుంది. ఆ రోజు ప్రభుత్వం వచ్చే ముందు మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మీకు డిమాండ్స్ అన్ని తీరుస్తాం, మీ కోరికలన్నీ తీరుస్తామని చెప్పి ఈరోజు కనీసం తీర్చలేసారు కదా, ముఖం చాటేస్తుంది. చాలాసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం, వినతులు అందజేసాం, మినిస్టర్ గారికి ఇచ్చాం, సీఎం గారికి ఇచ్చాం. కనీసం ఏ రోజు కూడా ఈ సమస్యలపైన స్పందించట్లేదు. వెంటనే మా సమస్యలు తీర్చాలి, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో తీయాలి, అలాగే మినీలు మెయిన్లుగా చేస్తాం, జీవో ఇస్తామని చెప్పేసి డంకా కొట్టి మరీ ప్రభుత్వము పేపర్లో వేసింది. ఇప్పటికీ మినీలు మెయిన్లుగా చేస్తూ జీవో ఇవ్వలేదు. వెంటనే మినీలు మెయిన్లుగా చేస్తూ జీవో ఇవ్వాలి. ఈ సమస్యలన్నిటిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి మా పైన ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం తీయాలి, లేదంటే పెద్ద ఎత్తున వివత్తం లేచి కార్యక్రమాలు చేయడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వచ్చే 4 సంవత్సరాల్లో పూర్తిగా నెరవేర్చుతామని, సూపర్ 6 హామీలతో పాటు అన్ని హామీలను క్రమంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దోపిడీ పాలన సాగించిందని ఆరోపించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని గుర్తు చేస్తూ తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతుండటంతో లక్షలాది కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులపై అకారణంగా కేసులు పెట్టి వారిని వేధించి చిత్రహింసలకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. భోగాపురం విమానాశ్రయం, గన్నవరం లాంటి కీలక ప్రాజెక్టులపైన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతిమయం రాష్ట్రంగా, ఒక రామణ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసింది పోగా ఎంతో విశ్వఖ్యాతిలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం పేరుని అధోగతిపాలు చేసింది కాక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద ఏదో మోసం అని, మాట తప్పారని, వంచన చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఏ రోజైతే ఒక దేవాలయం లాంటి ప్రజావేదికని కూల్చారు, 2014-19 మధ్యలో కొన్ని లక్షలాది కుటుంబాలకి అన్నం పెట్టి సమస్యలు పరిష్కరించిన వేదిక ఈ రాష్ట్ర ప్రజలకి, దాన్ని మీరు కూల్చారో ఆ రోజే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అమరావతి రాష్ట్రం కొన్ని వేల కుటుంబాలు రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లో మన రాష్ట్ర భవిష్యత్తుకి సుమారు 30,000 ఎకరాలు ఇస్తే అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు అయినా ఉండాలి అమరావతి రాజధాని, మేము సమర్థిస్తాం అసెంబ్లీ సాక్షిగా అని 5 సంవత్సరాలు ఆ రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని నానా హింసలు పెట్టి మీ భూదాహానికి, మీ అవినీతి దాహానికి వైజాగ్ని బలి చేయడానికి మీరు ప్రయత్నిస్తే అమరావతి రైతుల యొక్క మహిళలు ఎవరినైతే మీరు రోడ్ల మీద ఈడ్చి కొట్టి అవమానించారో ఆ ఉసురు వైజాగ్ ప్రజలు ఉసురు, అమ్మనైనా ఇల్లు మాకొద్దు, ఈ భూ కబ్జాకారులు మాకొద్దని 2 దగ్గరలో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రాన్ని ఎవరైనా మోసం చేశారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప మనెవరూ కాదు. ప్రధాన రహదారుల్లో ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళ్లపదం ఈశ్వరాలయం వద్ద మంగళవారం సేఫ్టీ గార్డుతో ఈత కొడుతూ పులి, బంటు వేషాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకెళ్లే రహదారి మార్గంలో పెద్ద గుంతలు ఏర్పడి వర్షాకాలపు నీటితో నిండిపోయి ఉండటం చేత వాహనదారులు పడిపోయి అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపైన అనేకసార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రోడ్లు, భవనాల శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని తెలిపారు. తక్షణమే రహదారుల మరమ్మతులు పూర్తి చేసి వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని, లేని ఎడల పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం రహదారి ఇది. పార్వతీపురం నుండి పూనేరు మీదుగా 3 రాట్లకెళ్ళి రహదారి అండి. ఈ రహదారిలో పెద్ద గోతులు సంక్రాంతి ముందు కప్పారు. చిన్న గోతులన్నీ కూడా ఈరోజు ఇడిచిపెట్టడం వల్ల ఇవాళ గోతులు వచ్చాయి. అందుకని ఇదంతా మన్యం జిల్లా అండి, అంటే జంతువులు తిరిగే రోడ్డు అండి. అందుకనే జంతువులు కొండల మీద తిరిగేవి ఇదే దీంట్లో. అందుకని జంతువులు కూడా ఈ రహదారికి వచ్చేస్తుంది. మరి రహదారి లేక ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. నాయన కలెక్టర్ గారి దగ్గర ₹1,00,000 లేవా? ఓటమి ప్రభుత్వం నాయకులు ₹1,00,000 లేవా? ఎవరిని చంపేస్తారు? ప్రతిరోజు కూడా చచ్చిపోతారు. కాబట్టి ఇప్పటికైనా
ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు డ్రైనేజీ పనులు కాకూడదని చెప్పి ఈ లేఖన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురంలో ఉన్న శ్రీ సింహగిరి వొకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో యోగా శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ మేరకు కళాశాల యోగా గురువు సాలూరు చక్రధర్ పట్నాయక్ విద్యార్థులకు సిబ్బందికి యోగా విశిష్టత అవగాహన కల్పించి అనంతరం ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సింహగిరి పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలన్న గొప్ప ఆశయంతో మన ముఖ్యమంత్రి యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి తవిటి నాయుడు ఆదేశాల మేరకు ఈ యోగా శిబిరాన్ని నిర్వహించామన్నారు. మన ఆరోగ్యం దైనందిన జీవితం బాగుండాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని ముఖ్యమంత్రి హాజరవుతారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖున అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ ఈ యోగాంధ్రలో యోగా అనే పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేద్దామనే సదుద్దేశంతో ప్రారంభించడం జరిగింది. దీనికి గాను ఇంటర్మీడియట్ బోర్డు వారు ఆదేశించారు. వొకేషనల్ కాలేజ్ అన్నింటిలోనూ కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని విరివిగా మీరు కండక్ట్ చేసి పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాలను పాలు పంచుకోవాల్సిందిగా ఇన్వాల్వ్మెంట్ చేయమని కోరి ఉన్నారు. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సదుద్దేశంతో మా పిల్లలందరినీ ఇందులో భాగస్వాములుగా చేయాలని సదుద్దేశంతో మా యోగా గురువు గారి తాలూకా సహాయ సహకారాలు యోగా గురువు గారు అండ్ శ్రీ చక్రధర్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా కాలేజీ తాలూకా స్పోర్ట్స్ కోచ్ శ్రీ బాలు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము చక్కగా డిజైన్ చేసుకున్నాం. యోగా మీద అవగాహన కోసం జూనియర్ కాలేజీ వారి ఆధ్వర్యంలోని యోగా దినోత్సవం అంటే యోగా దినోత్సవంగా భాగంగా ఈరోజు యోగా మీద చాలా చర్చ జరిగింది, అవగాహన జరిగింది, ఆసనాలు వేయడం కూడా జరిగింది. ఇలాగే ముందుకి ఈ ఇన్స్టిట్యూషన్ ఇలాగే ప్రోత్సహిస్తుంది కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తల్లికి వందనంలో ప్రభుత్వం భారీ కోతలు విధించిందన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని వ్యాఖ్య. కూటమి పాలనతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్న డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. 100% హామీలు అమలు చేస్తామని స్పష్టీకరణ. మన్యం జిల్లాలో సిపిఎం వినూత్న నిరసన. కూనేరు ప్రధాన రహదారి మరమ్మతులు తక్షణమే చేయాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.